ఇందాక ఫస్ట్ ప్యూర్గా ఉన్నది ఎగ్జిస్టెన్స్. ఏదైనా చెప్పడానికి ఉపాధి కావాలిగా. అప్పుడు ఎంటిటీ అయింది. గాఢ నిద్రలో అనుభవించటం ఉంది, మెలకు వచ్చాక చూడటం వచ్చింది. మనసుకి తను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏ సంపర్కము అక్కర్లా, అదే నిద్రలో జరుగుతుంది. నా మనసుకు చంచలత్వం ఉంది. ఈ చంచలత్వాన్ని నేను ఏకాగ్రచిత్తంగా మార్చలేనా, ఏకాగ్రంగా మార్చలేనా, ఆలోచనలు ఆపి దాన్ని ధ్యానంగా చేయలేనా? ఇది మన ప్రశ్న. మళ్ళీ శుద్ధ మనసు కాకిని మనసులు ఇవ్వండి. శుద్ధ మనసుకు పరిణామంలో ఏర్పడ్డ సంపర్కము, సంబంధము, తాజాత్మత వల్ల నీడగా కనపడే నేనే కానీ నేనంటూ ఒక వస్తువు లేదు. దీంతో సంబంధం వల్లనే. నమస్తే. సుషుప్తిలో డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం బయటికి వచ్చిన తర్వాత నెలకు వచ్చాక చెప్తున్నారు. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందనేది వాడు ఇక్కడ చెప్తున్నారు అని అన్నారు స్వామి. ఒకసారి నేను అడుగుతున్నాను. అయితే నాకు మొన్న జరిగిన చర్చలు నేను చెప్పిన అంశాల నుంచి ఆలోచిస్తున్నాను. అక్కడ విన్నవాడే ఇక్కడ చెప్తున్నప్పుడు, అక్కడ విన్నవాడిని నేనే, ఇక్కడ చెప్పేది గ్రహించి చెప్పేది నేనే. అక్కడ విన్నప్పుడు ఆ విధంగా నేను ఫీల్ అయ్యి ఇలా అనుభవించాలన్న విషయం ఎరుకొచ్చాక మరుగుపడుతుంది. అది తెలియదా? అది తెలిస్తే సుషుప్తి కాదు అని మళ్ళీ. స్వామి సద్గురు శ్రీ శివానందమూర్తి భగవానుల వారు రుద్రభాష్య ప్రసంగాల్లో ఇలా అంటున్నారు. స్వామి, అన్ని ఉపనిషత్తులు మోక్ష విద్యను గురించి చెప్తున్నాయి. మోక్ష విద్యను చెప్పడం అంటే ఏమిటి? రూపనామ గుణములకు అతీతమై, వాటికి ఉత్పత్తి స్థానమై, లయస్థానమై ఉన్నటువంటి సత్యవస్తువు ఏదైతే ఉన్నదో దాని గురించి వినటమే మోక్ష విద్య అంటున్నారు స్వామి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదపద్మాలకు ప్రణమిలుతూ, సరే నిన్నటి దాంట్లో నుంచే మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? నిద్రలో, గాఢ నిద్రలో శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా, లేచాక తిరిగి చెబుతున్నాం. అక్కడ వాడు ఇక్కడ వాడు ఒకడే. మీ ప్రశ్న ఏంటి? అక్కడ అనుభవించాడు, నెలకు వచ్చిన తర్వాత చెప్తారు. ఆ అనుభవాన్ని మళ్ళీ ఇక్కడ పొందలేదు. ఆ అనుభూతి కూడా ఎలా ఉంటుందంటే అసంబంధించిన ఇక్కడ యోగ రహస్యం ఉంది. మా వార్త వారు చాలా అద్భుతమైన విషయం. ప్రశ్న కూడా గొప్ప ప్రశ్న ఇది. మనకి త్రివిధావస్థలు ఉన్నాయి కదా, జాగృత, స్వప్న, సుషుప్తి. ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు జాగృతంలో అనుభవిస్తే ఇప్పుడు చెప్పగలుగుతారు, చెబుతున్నా అంటున్నారు కదా. ఇకపోతే రెండో విషయం ఏమిటి అంటే, మనకి స్వప్నావస్థ. స్వప్నావస్థలో ఏవో అనుభవాలు జరుగుతాయి. ఏ అనుభవం, సుఖమో దుఃఖమో ఏదో అనుభవిస్తాం. ఒక్కటే చెబుతాను నేను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ తాత్వికులు, బ్రహ్మజ్ఞానులు, ద్రష్టలు చెబుతున్న విషయాన్ని ఏమిటి అంటే, సాధకులందరూ గమనించాల్సింది ఒకటి ఉంది. మనందరం కూడా ఏంటి అంటే, ఈ ప్రక్రియని అర్థం చేసుకునే ప్రయత్నంలో ముందు శుద్ధ మనసు అని పెట్టుకుందాం. దానికి పేరు శుద్ధ మనసు. శుద్ధ మనసుకి ఏం లక్షణం ఉంటుంది? గ్రహించే లక్షణం ఉంటుంది. గ్రహించింది జ్ఞాపకం పెట్టుకుంటుంది. జ్ఞాపకం పెట్టుకుంది మళ్ళీ తిరిగి వ్యక్తం చేయగలుగుతుంది కదా. గ్రహించిన మనసు తిరిగి వ్యక్తం చేసేటప్పుడు జ్ఞాపకమే అయినా
ఆ ప్రక్రియలో ఒక చిత్రమైన విషయం జరుగుతుంది. మనకేమున్నాయి అంటే దేహము, మనసు ఉంది కదా, వ్యవహారం సరే, జీవనం, దేహము, మనసు ఉంది. ఈ గ్రహించింది జ్ఞాపకం పెట్టుకోవటం, జ్ఞాపకం పెట్టుకుంది తిరిగి వ్యక్తం చేయటం అనే ప్రక్రియలో మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే, గ్రహించేటప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడు, అనుభవించి జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వ్యక్తం చేసేటప్పుడు, తిరిగి వ్యక్తం మనసు చేయదండి, తిరిగి దేహంతో కలిసి కదా వ్యక్తం చేయటం, మాటగా, భాషగా, విషయంగా. మీకు అర్థమవుతుందా? మరి దేహంతో కలిసినప్పుడే దాన్నే బాడీ కాన్షియస్ అని, దేహాత్మభావన అంటున్నాం కదా. ఇక్కడ ఒక యోగ రహస్యం చూడండి జాగ్రత్తగా. మనసు ఒక విషయాన్ని అనుభవించి గ్రహించేటప్పుడు వర్తమానం గ్రహించిన తర్వాత అది జ్ఞాపకం అయ్యి తిరిగి దేహంతో కలిసి వ్యక్తమవుతున్నప్పుడు ఇక్కడ మనసుకు ఒక భావం ఏర్పడుతుంది. ఒకటి గతం, అది గతంతో దేహాత్మభావన కలిసి ఒక భావం ఏమిటి అంటే అనుభవపరుడు అనే ఒక భావం వస్తుంది. అనుభవపరుడు, నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, నేను పొందాలి మళ్ళీ తిరిగి అని మనసు అనుకోదండి. అనుభవించేటప్పుడు వర్తమానంలో కానీ అనుకోదు. అనుభూతి పొందిన తర్వాత గతం అయిపోయి ఆ గతము స్వగతంగా అంటే దేహంతో అప్పుడు కదా మనకి సంబంధం. ఓ పేపర్ చదివిన, ఓ సినిమా చూసిన, సినిమా చూస్తున్నంతసేపు దేహస్మృతిలే. సినిమా అయిపోగానే ఒకసారి బాగుంది, దోమలు కుట్టే, గాలి లేదు అని అంటాం. అప్పుడు కదా దేహాత్మ భావన, బాడీ కాన్షియస్ అంటాం. అయితే మనసు అనుభూతి పొంది గతంగా మారి వ్యక్తం చేసేటప్పుడు, దేహంతో కలిసి వ్యక్తం చేసేటప్పుడు దేహాత్మ భావంగా వచ్చేసింది కదా. అందుకని అనుభవపరుడు అని మనం అందరం, కృష్ణమూర్తి గారు చెప్పే అనుభవపరుడు ఎవరున్నారో చూడు, భగవాన్ అనే అహంకారం కూడా అదే. ఈ దేహాత్మ అనుభవం గతంగా మారి గతంతో ఈ దేహాత్మ భావన చేరి అనుభవపరుడు అని ఒక రూపంతో కూడిన ఒక ముద్ర వస్తుంది. అవునా కాదా చూడండి, మీకు అంగీకారం అయింది, అర్థమైందా? ఇది ఇక్కడికి ఇది వదిలిపెట్టాడు. ఏం జరుగుతుంది అంటే నిన్న కూడా మీరు మాట్లాడుతూ మనం చెప్పుకున్నాం, మనసుకి గ్రహింపు ఉంది. గ్రహించేటప్పుడు కొన్ని గుణాలు వస్తున్నాయి. అందులో కోరిక, ఎంపిక అయిపోయి అనుభవము, అనుభవించిన తర్వాత గతము, అంతవరకు బాగుంది. అవి ఏమైతే అనుభవిస్తూ ఉన్న సమయంలో ఇవి కనపడవు అంటే మనసు దాన్ని గమనించదు. ఇక్కడ మీరు నేనని పెట్టకండి, గమనించదు, అక్కడికి ఒక ఆవృతం అయిపోయింది. రెండవది, గతంగా మారిన తర్వాత దాన్ని వ్యక్తంగా, స్వగతంగానో లేకపోతే వ్యక్తం చేసేటప్పుడు ఈ దేహం అనే వస్తువుతో కలిసి అయిందా. మనసుకు ఒక లక్షణం ఉంది, జ్ఞాపకం ఉన్న ఒకటి మనసులో జ్ఞాపకం, గతం. రెండవది దేహంతో కలిసిన జ్ఞాపకం, స్వగతము అని అంటామే. స్వగతము అంటే వ్యక్తితో కలిపే కదా. స్వగతము, స్వ ఎవరు ఇక్కడ? స్వగతము అంటే మనసులే గతంలో కాక వ్యక్తితో కలిపి వచ్చినది స్వగతము. స్వగతము అనే ఎప్పుడైతే వచ్చిందో జ్ఞాపకం ఉందిగా, మన జ్ఞాపకం చూసే లక్షణం ఉంది కదా. మరి జ్ఞాపకం అంటేనే అందులో క్రియంత ఉంది కదా, గత జ్ఞాపకంలో ఆ క్రియంత ఉంది కదా. ఇప్పుడు మీరు పేపర్ చదివేటప్పుడు ఏ గుణాలు అయితే అదృశ్యమైనవి ఒక క్రియలో, ఆ క్రియలు గతం అయిపోగానే దేహస్మృతితో ఆ క్రియల్ని చూస్తుంది, అందులో ఉన్న ఫలాన్ని చూస్తుంది. చూస్తున్నది ఎవరు అంటే దేహాత్మతో భావన కూడిన ఈ గ్రహించే మనసు, దేహాత్మతో భావంతో కూడిన గ్రహించిన మనసు. గతమే, అది గతంతోనే ఉంది. అప్పుడే నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, అప్పుడు దాన్ని అణిచేయటం,
దాన్ని చర్యగా తీసుకోవటం, దాన్ని తిరిగి పొందాలనుకోవటం, లేదా మళ్ళీ తిరిగి అనుభవించాలనుకోవటం. ఒక వ్యక్తి అస్తిత్వం అప్పుడు వస్తుంది, నేనెవరన్న ప్రశ్న కానీ, లేదా దాన్ని అణచటం సాధ్యం కాదా, ధ్యానాన్ని నేను పొందలేనా, ధ్యానాన్ని నేను నా మనసును అణచలేనా, ఇట్లాంటివన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే మనసు ఒక క్రియలో వర్తమానంలో కొనసాగుతున్నప్పుడు రావట్ల మనసుకి. అది గతమైపోయి దేహంతో కలిసి స్వగతమైపోయి గతనమే అయినా ఒక వ్యక్తిత్వమైన అస్తిత్వం వచ్చి మనసులో ఆ అస్తిత్వమే నేనన్న భావన, దాన్నే అహంకారము అని భగవాన్ చెబుతారు. దీన్నే సూటిగా చూడండి అంటారు. అహంకారం ఎప్పుడు వచ్చిందో చూడు అంటే మనసు అనుభవం పూర్తయిపోయాక గతంగా మారి వ్యక్తం చేసుకునే సమయంలో దేహంతో కలిసి దేహాత్మభావంగా కలిసి ఎప్పుడైతే గతంగా అయిపోయిందో అప్పుడే ఇవన్నీ దీనికి అస్తిత్వం వస్తుంది. అహంకారానికి అస్తిత్వం గతమే. ఊహించేటప్పుడు కూడా అస్తిత్వం అప్పుడే వస్తుంది. అప్పుడే నేను అనే ఒక అపార్థ భావం. మనసుకు నేను లేదు, దేహంతో తాదాత్మ్యం చెందిన గతానికే నేను అన్న భావం మనసుకు వచ్చిందే తప్పితే దేహ సంబంధం కాదు. ఇక్కడికి ఇది మీకు బహుశా అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే రెండోది, ఇప్పుడు మీరు అడిగింది ముందు స్వప్నం దాకా చూద్దాం. స్వప్నంలో మీకు అనుభవం అయింది, ఈత కొట్టారు, ఏదో బాధో భయమో ఏదో వచ్చింది, ఆ భయం అయిపోయింది, కల అయిపోయింది. లేచిన తర్వాత ఒక్కటే ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ఈత కొట్టే నేనుందా ఇప్పుడు? ఆ నేను లేదుగా, ఆ పరిసరాలు ఆ నేను లేదుగా. సరే, దేహభావన ఉంది, అది సరే, దేహభావన ఉంది కానీ ఆ నేను లేదు కదా. అంటే ఆ నేను అంటే ఏం లేదు, అప్పుడు ఆ క్షణంలో ఆ వర్తమానంలో అనుభవిస్తున్న అనుభవం అని. అదే అసలు మనసుకి ఈ నీడ ఎట్ట ఏర్పడుతుంది భగవాన్ కూడా అద్భుతంగా చెబుతారంటే, మీ నీడని మీరు ఊడ్చలేరు కదా అన్నారు. ఊడ్చగలరా? అయితే మీరు లేచాక ఇది మీకు ఎంత బాగా అర్థమైతే, ఈ విచారణ బాగా అర్థమవుతుంది, నేను లేను అని అప్పుడు అర్థం. లేచారుగా, లేచాక ఏం చెబుతారు, బాబాయ్ భయం వేసింది నీళ్లలో మునుగుతుంటే అని చెబుతున్నారు స్వప్నాన్ని. సరే, ఇప్పుడు ఆ భయం ఉందా? మీరు దేన్ని చెబుతున్నారు? అక్కడ ఆ నేనుకు ఉన్న భయాన్ని చెబుతున్నారు. సరే, ఇక్కడ ఆ సంఘటన అంతా అనుభవిస్తూ జ్ఞాపకం పెట్టుకొని ఈ చెబుతున్నా నేనా, దాన్నే సాక్షి అంటారు. ఒక రకంగా చెప్పనా, దాన్నే శుద్ధ మనసు అంటాం. పేపర్ చదివేటప్పుడు ఏదైతే ఉందో ఆ శుద్ధ మనసు ఉంటుంది స్వప్నంలో కూడా. ఈ శుద్ధ మనసు జాగృతంలో కూడా ఉంది, అదే శుద్ధ మనసు స్వప్నంలో కూడా ఉంది. కానీ అక్కడ దాన్ని అనుభవిస్తూ అది ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారండి స్వప్నంలో, లేచాక మీరు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు కదా. మరి తిరుపతిలో ఉన్న నేనెవరు? ఇప్పుడు ఆ నేను లేదు కదా. తిరుపతిలో ఉన్న నేను తిరుపతిలోనే పోయింది, ఇప్పుడు ఈ నేనే ఉంది. ఈ నేనుతో చెబుతున్నారు తిరుపతి వెళ్ళా బాగుంది అని చెబుతున్నారు కదా. ఆ తిరుపతి అనుభవం అంతా గుర్తుపెట్టుకొని చెబుతున్న శుద్ధ మనసే. శుద్ధ మనసుకి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? అక్కడ శుద్ధ మనసే స్వప్నము అనే ఒక అవస్థని అనుభవించి ఇప్పుడు లేచిన తర్వాత ఈ దేహంతో భావంతో కలిసి, అంటే మన గతంతో కలిసి. అసలు ఇప్పుడు జాగృతంలో మీకు వచ్చిన ఈ దేహం గతందే కాదా, వదిలిపెట్టిపోయింది కదా. స్వప్నంలో మళ్ళీ ఈ దేహంలో గతంలోకి వస్తే గతాన్ని ఈ దేహ స్మృతితో చెప్పడం, స్వప్నావస్థ చెప్పడం. సాక్షిత్వము అంటే పేపర్ చదివేటప్పుడు ఏ మనస్థితి అయితే ఉందో, సినిమా చూసేటప్పుడు ఏ మనస్థితి అయితే ఉందో, ఒక అనుభవం పొందేటప్పుడు మనసుకి ఏ మనస్థితి అయితే ఉందో, స్వప్నంలో కూడా అదే మనసు ఉంది. శుద్ధ మనసు, గ్రహిస్తూ ఉన్న మనసు, లేకపోతే వర్తమానంలో మనసే ఉంది. కానీ అది గడిచిపోగానే మెలకు రాగానే ఈ దేహంతో కలిసి నేను కలగన్నాను. ఇప్పుడు నేను అర్థమైందా మీకు? ఇది కాకుండా నేను రాదండి. మనసుకి అనుభవం అయిపోయాక గతక్షణం అయిపోయి దీనితో అసలు ఒక రకంగా చెప్పం, గతక్షణం అవటం అంటేనే దీంతో కలవాలి.
మీరు స్వప్నం అయిపోయిందని దేంతో చెబుతారంటే ఈ దేహంతో కలిసే. మీరు నిద్ర అయిపోయిందని దేంతో చెబుతున్నారు అంటే ఈ దేహంతోనే. నేను అనుభవం మనసుకు ఎప్పుడు వస్తుంది అంటే అనుభవం పూర్తి అయిపోయిన తర్వాత ఆ శుద్ధ మనసుకి, విశ్వవ్యాప్తమైన మనసుకి, ఒకందరికీ కాదు, సృష్టి అంతా ఉన్నది ఒకటే ఒక శుద్ధ మనసు, దానికి ఉన్నది ఒకటే గ్రహింపు శక్తి. అది కార్యంలో శుద్ధంగానే ఉంటుంది. వర్తమానంలో గతమైనప్పుడు గతాన్ని వ్యక్తం చేయాలి అంటే మీకు ఏదో ఒక మీడియా కావాలి. ఆ మీడియా ఎవరో కాదు, దేహమే. అప్పుడే నేను అనుభవం వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు పేపర్ చదివేటప్పుడు ఉన్న శుద్ధ మనసే మెలకు వచ్చాక కూడా ఉంది. అదే చూసింది. శుద్ధ మనసే జ్ఞాపకం పెట్టుకునేది. చూడండి, శుద్ధ మనసే అనుభవించేది, శుద్ధ మనసే అనుభవిస్తూ ఉండేది, శుద్ధ మనసే జ్ఞాపకం పెట్టుకునేది, శుద్ధ మనసే మళ్ళీ దీన్ని తిరిగి వ్యక్తం చేసేది. కానీ శుద్ధ మనసు అనుభవం పొందుతూ ఉన్నప్పుడు దీనికి దేహ సంపర్కం అక్కర్లేదు. అనుభవం పొందేటప్పుడు వర్తమానంలో శుద్ధ మనసుకి దేహ సంపర్కం అక్కర్లేదు. అర్థమైంది అనుకుంటా. ఒక మెలుకు వ్యక్తం చేయాలి, గతంగా మారాలి అంటే మాత్రం తప్పక దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఇప్పుడు మీరు వినటానికి మీరు చాలు, మీ మనసు చాలు జ్ఞాపకం పెట్టుకోవటానికి. కానీ ఇది మళ్ళీ తిరిగి ఎక్కడన్నా చేయడం మీకు రికార్డింగ్ కావాలి. ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే ఇగో ఇన్స్ట్రుమెంట్. ఇది బహుశా మీకు అర్థమైందా? ఏమన్నా అనుమానం ఉంటాడు కదా. శుద్ధ మనసే కదా ఇప్పుడు స్వప్నంలో. ఇప్పుడు మీరు అడిగిన గాఢ నిద్రలో ఇప్పుడు అనుభవించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు శుద్ధ మనసే ఆ స్థితిని అనుభవించింది. మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత దీనితో కలిసి నాకు తెలియట్లేదు, నేను అనుభవించాను అని చెబుతుందేమో శుద్ధ మనసు. నాకు తెలియట్లేదు, నాకు తెలిసింది, నాకు మళ్ళీ ఆ స్థితి కావాలనేదేమో గతంతో దేహంతో తాజాత్మ్య చెంది గత క్షణంగా మారిన ఆ శుద్ధ మనసే. మళ్ళీ శుద్ధ మనసు కాకిని మనసులు ఇవ్వండి. శుద్ధ మనసుకు పరిణామంలో ఏర్పడ్డ సంపర్కము, సంబంధము, తాజాత్మత వల్ల నీడగా కనపడే నేనే, కానీ నేనంటూ ఒక వస్తువు లేదు. దీంతో సంబంధం వల్లనే. సరే, ఇప్పుడు మనకేమర్థమవుతుంది? శుద్ధ మనసు అంటే దానికి కేవలం సత్తు చిత్తు అనడం, కేవలం గ్రహింపు మాత్రమే ఉంది. గ్రహిస్తుంది, గ్రహించి అనుభవిస్తూ ఉంటుంది, అంతవరకే తప్పితే నిద్రలో అదే జరిగింది. అది ఎలా వ్యక్తం చేయాలి దాన్ని? అది గతం అవ్వాలి ఫస్ట్, అంటే మెలకు రావాలి. మెలకు వస్తే కాదు, ఆలోచనగా మారాలి. ఆలోచన అంటేనే గతము కాలం. అప్పుడు ఎంత అయిందో, ఎప్పుడు వచ్చింది, కళ ఎప్పుడు వచ్చింది, కళ్ళలో ఏముందో శుద్ధ మనసు, జాగృతంలో ఏ శుద్ధ మనసు ఉందో, నిద్రలో గాఢ నిద్రలో కూడా అదే శుద్ధ మనసు. అంటే జ్ఞాపకం ఎవరు పెట్టుకొని చెప్పాలి? శుద్ధ మనసే. అనుభవం ఎవరికి కావాలి? శుద్ధ మనసుకే. అనుభవిస్తూ ఎవరు ఉండాలి? శుద్ధ మనసు. అది జాగృతంగానే, స్వప్నంగానే, సుషుప్తి కానీ లేచి ఒక ఉపాధిని తీసుకొని, ఉపాధిని ఎప్పుడైతే సంబంధం పెట్టుకుందో గతమే చెబుతున్నా, అప్పుడు దానికి ఒక అస్తిత్వం ఏర్పడుతుంది. నేను అనే ఒక అస్తిత్వం. నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది, అయిందా? ఇప్పుడు ఈ నేను వచ్చింది కదా. గతము అనే ఈ దేహంతో కలిసి నేను అన్న భావం వచ్చాక ఏమవుతుంది? ఇంక ఇదే అన్నిటినీ తొక్కి పట్టాలని, తప్పించుకోవాలని, పారిపోవాలని, పొందాలని, పొందలేదని, పొందానని, ఈ గతంలోకి భవిష్యత్తులోకి పదే పదే మారేది ఆ శుద్ధ మనసు కాదు. మార్పు చెందిన పరిణామంలో, మార్పు చెందిన అంటే సంపర్కంతో వచ్చిన ఒక భావం మాత్రమే, కానీ ఒక భావమే నిజంగా లేదు. నేను ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. శుద్ధ మనసుకి దేహం లేదు కాబట్టి నిద్రలో దేహం ఉండదుగా, కానీ అనుభవిస్తుంది కదా. శుద్ధ మనసుకి పేపర్ చదివేటప్పుడు ఏదైతే ఉందో, ఏది పేపర్ చదివేటప్పుడు ఏముంది? ఎంపిక ఉండదు, కోరిక ఉండదు, అనుభవిస్తూ ఉన్నానని మళ్ళీ తిరిగి చూడటం అనే గతాన్ని తిరిగి చూడటం అనే ఒక ఒక్కటే. చూడండి, గతాన్ని తిరిగి చూడటం అనే ప్రక్రియ జరగాలి అంటే తప్పనిసరిగా ఆ శుద్ధ మనసుకి ఒకనొక మీడియా కావాలి. ఆ మీడియా ఎవరు కాదు, దేహమే. అవునో కాదు చూడండి. పేపర్ చదివేటప్పుడు
మీకు ఏ అనుభవమైనా జరిగేటప్పుడు మీకు నాకు అని వదిలిపెట్టండి. మనసుకి తను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏ సంపర్కము అక్కర్లా, అదే నిద్రలో జరుగుతుంది. దానికి దేహంతో పని లేదు, ఆలోచనతో కూడా పని లేదు. ఆలోచన అంటే ఏంటి? ఇప్పుడు ఆలోచన అంటే మీరు పేపర్ చదువుతున్నారు, పేపర్ చదివేటప్పుడు అందులో ఉండే గుణాలు వస్తుంటాయి కదా, మంచో చెడు, అంతే ఆలోచన. అయితే ఆ ఆలోచన కూడా మంచి చెడు నిర్ణయించాలి అంటే ఆలోచన కూడా చెడ్డది కాదు అనాలన్నా, ఆలోచన మళ్ళీ తిరిగి కోరికగా మారాలన్నా, లేదా దాన్ని అణిచిపెట్టాలన్నా, కంట్రోలర్ కావాలి అంటే తప్పనిసరిగా దానికి ఒక ఉపాధి కావాలి. ఆ ఉపాధే దేహం. దేహంతో రాగానే ఈ గుణం వస్తుందో రాలేదో ఒక క్షణం మీరు అవలోకించండి దయచేసి భర్తవారు. అందుకనే ఈ మనసుకి, గ్రహిస్తున్న మనసుకి గత క్షణంగా మారి, అనుభవంగా మారి, కాలమై, గతమై మళ్ళీ తిరిగి దేంతో సంబంధంలోకి వస్తుంది అంటే దేహ సంబంధంలోకి వస్తుంది. అప్పుడే నేను అన్న భావం వస్తుంది. నేను అనే భావం అంటే అర్థం ఏమిటి అంటే దేహ తాదాత్మక, దేహాత్మ భావన, బాడీ కాన్షియస్. ఈ బాడీ కాన్షియసే చూచేవాడు, ప్రశ్నించేవాడు, ఇక మీరనే అనుభవపరుడు, ఇవన్నీ అంటే ఒకానొక ఎగ్జిస్టెన్స్, అంటే దానికి ఒక ఎంటిటీ అందాం. ఇందాక ఫస్ట్ ప్యూర్గా ఉన్నది ఎగ్జిస్టెన్స్, ఉనికి, ప్యూర్ కాన్షియస్. ప్యూర్ కాన్షియస్కి గత క్షణం అయిపోయి, గతమే అవుతుందిగా, కాలంలో అంటే అదే కదా, అనుభవం అవటం అంటేనే గతం అవటం కదా. అయిన తర్వాత ఒక ఉపాధి ద్వారానేగా వ్యక్తం అవ్వాలి. మీరు నిద్రపోయానో లేదో చెప్పడానికి ఒకటి కావాలి ఉపాధి, ఏదైనా చెప్పడానికి ఉపాధి కావాలిగా. అప్పుడు ఎంటిటీ అయింది. అది పరిణామంలో ఏర్పడ్డ క్రియ తప్పితే వాస్తవానికి దాని స్వరూపంలో లేదు. అందుకనే భగవాన్ అంటారు స్వరూపంలో అహంకారం లేదు, నీడ లాంటిది. అంటే పరిణామంలో ఏర్పడ్డ ప్రక్రియ కానీ స్వతహాగా లేదు. స్వతహాది పూర్ణం, సత్యమే అది. అట్లా మీరు చూసేటట్టయితే నిన్న మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అందుకనే చెబుతున్నాను నేను. ఒక కాగితం మీద లేదా మీరు ఒక ఫోటో తీసుకోండి. సాధకులు అందరూ అనుకున్న వాళ్ళం ఒక చిన్న ప్రక్రియ మందే ఒక ఫోటో తీసుకోవచ్చు, లేదా ఒక నేచర్తో ఉన్న బొమ్మ తీసుకున్నా అలా చూస్తుంటే అన్నీ దూరంగా విడంగా కనపడతాయి. జనరల్గా మీరు అందులో ఉన్న వాస్తవం ఏమిటి అంటే బొమ్మలో పైకి పెంచుకుంటూ పోతే దూరం కనపడుతుంది. అది పైకి పెరగటమే కానీ దూరం పెరగటం లేదు. అక్కడ పైకి వేస్తూ ఉంటేనే దూరంగా కనపడుతుంది. మీరు ఒక గుడి వేయాలనుకోండి, కొంచెం దానికి పైన వేయాలి, ఉన్నదానికి పైన వేయాలి, ఉన్నదానికి పైన వేయాలి, ఉన్నదానికి పైన వేయాలి, చివరికి అట్లా పైన ఉన్నది ఆకాశం. ఒకవేళ ఉన్నదాని మీద ఉన్నది వేస్తే అక్కడ బొమ్మ మీకు ఉండదు, దృశ్యం ఉండదు, అక్కడ చిత్రం ఉండదు. దృశ్యం ఉంటుంది కానీ చిత్రం ఉండదు. అదే విచిత్రం. దీన్ని మీరు నిజంగా కాగితం మీద, కాగితానికి దూరము దగ్గర పైన కింద లేదు, మొత్తం కలిపి కాగితమే ఉంది. కాగితం వైపు నుంచి చూడటం విచారణ, బొమ్మ వైపు నుంచి కాగితం చూడటం జీవనమే. దాన్నే ఏమంటారు? అహంకార ప్రక్రియ అందాం దాన్ని, లేదా జ్ఞాపకం యొక్క ప్రక్రియ అందాం, లేదా గతం యొక్క ప్రక్రియ అందాం, లేదా కాలం అనండి, లేదా ఆలోచన అండి. ఆలోచన అంటే ఒక దృశ్యాన్ని, ఒక చిత్రాన్ని, ఒక కాగితం మీద ఉన్న చిత్రాన్ని, చిత్రం నుంచి కాగితాన్ని చూడటాన్ని ఆలోచన అంటాం. కాగితం మీద ఉన్న బొమ్మని కాగితం వైపు నుంచి చూడటాన్ని విచారణ అంటాం. అంతే తేడా. సరే, కాగితం మీద ఉన్న బొమ్మని చూడటం అహంకారం. బొమ్మకి ఆధారంగా ఉన్న కాగితాన్ని చూడటానికి జ్ఞానం అందాం. అన్నీ దాన్ని ఒకటి చేసుకో. అట్లానే మీరు అహంకారాన్ని చేసుకొని ఆత్మను చూస్తారా, ఆత్మను ఆధారం చేసుకొని అహంకారాన్ని చూస్తారా అంటే, అహంకారాన్ని ఆధారం చేసుకొని ఆత్మను చూస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే అహంకారం కొనసాగుతుంటుంది. ఎందుకంటే కొనసాగేది గతమే అక్కడ. అలా కాక ఎరుకని ఆధారం చేసుకొని మీరు ఒకసారి అహంకారాన్ని వైపు మీరు విచారణ చేస్తే మీకు సుస్పష్టంగా ఎరుకకి, ఆలోచనకి
ఉన్న ఆలోచన అహంకారం వేరుగా తేడా. ఏమండి, ఎరుకని ఎలా చూస్తామండి? ఇప్పుడు ఆలోచనలో ఉన్నాం కదా, మీరు అన్నట్టుగా ఎరుకని ఆలోచిస్తూ ఎలా చూస్తామండి అంటారు. ఒక్కటే చూడండి, ఇక్కడ చేయవలసిన ప్రక్రియ ఒకటి ఉంది. ఆలోచనే చూడొద్దు, మీరు ఎరుకనే చూడొద్దు. అప్పటికి మీరు ఎరుకనున్నారా లేదో ఒకసారి గ్రహించండి. ఎరుక వల్ల ఈ ఆలోచన సాగుతుందా, ఆలోచన వల్ల ఎరుక ఉంటుందా అనేది ఒకసారి విచారణ చేయటం అంటే ఏం లేదు. గ్రహించండి అంతే, ఎలర్ట్ అవ్వండి. ఎలర్ట్ అయితే నేను ఎరుకలో ఉన్నమట్టు కదా ఆలోచిస్తున్నాను, కాబట్టి ఇప్పుడు ఎరుకలో ఆలోచన, కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచిస్తూనే ఉండొచ్చు, కానీ ఎరుక బొమ్మల తెర మీద బొమ్మలాగా ఉంది. కానీ అందుకని భగవాన్ రమణ మహర్షులు వారు తెర మీద బొమ్మలు చూడండి, ఆధారమైన తెరను చూడండి అంటే అర్థమవుతుంది ఏంటి చెప్పండి? ఆధారమైన తెర మీద బొమ్మలు ఎలా చూస్తారు మీరు? ఒకసారి మీరే అడిగారు వార్త వారు, సినిమా చూస్తుండగా తెర ఎలా కనపడదు, ఇంపాసిబుల్. కానీ ఒక స్పృహతో కొద్దిగా నిశిత దృష్టితో ఒకసారి మీరు రాగానే ఫస్ట్ తెర కనపడది, ఆ తెర మీదనే ఇవన్నీ బొమ్మలు కనపడుతూ ఉన్నాయని విచారణ చేయటానికి బుద్ధిని వినియోగించడమే ఇక్కడ. బుద్ధిని ప్రయోగించడమే కానీ చూడటం అంటూ ఏం లేదు. ఒక తెర మీద ఇంతకుముందు నేను రాగానే తెర ఉంది, చూసాము, మనం చూసాము, వెనక ప్రొజెక్టర్ చూసాం, అంతా దాని గురించి ఒక అవగాహన ఉంది మొత్తం ఆ ప్రక్రియ గురించి. ఇప్పుడు మీరు లీనమైతే అయి ఉండవచ్చు, తెర కనపడకపోవచ్చు, కానీ ముందుగా కనపడే తెర కాదా? ఇప్పటికీ నేను నా ఎరుకని చూడటమా ఆలోచన ఉండగా ఆ ఎరుకను ఎలా చూడాలి? ఎరుకంటే ఏమిటి అంటే, ఎరుకంట ఏమిటి అని అంటేనే అప్పటికి ఎరుకలో ఉన్నామా లేదా అని ఒకసారి బుద్ధితో గ్రహించే ప్రయత్నం చేయండి. అంటే మెలుకు ఇంకా తేలిగ్గా మెలుకు వచ్చాకనే పడుకునేంత వరకు మెలుకు ఉంటూ దాని మీద ఆలోచనలు వస్తాయి. మెలుకు అనే తెర లేకుండా ఆలోచనలనే అహంకారం రాదు. అయితే ఆలోచన అహంకారంతో ఎరుకను చూడటం అనేది మళ్ళీ ఆలోచన అవుతుంది, కానీ అది ఎరుకలో భాగమే. ఆ ఒక్క స్పృహ ఉంటే చాలు. ఎరుకలో భాగమే అన్న స్పృహ ముఖ్యం, కానీ ఎరుకను చూడటం ఇక్కడ ముఖ్యం కాదు. సాధనలో ఎరుకను చూడటం ముఖ్యం కాదు. అందుకనే మనం సాధన విషయంలో ఇప్పుడు నా మనసుకు చంచలత్వం ఉంది. ఈ చంచలత్వాన్ని నేను ఏకాగ్రచిత్తంగా ఏకాగ్రంగా మార్చలేనా? ఆలోచనలు ఆపి దాన్ని ధ్యానంగా చేయలేనా? ఇది మన ప్రశ్న. అయిందా? సరే, మనసు ఉండాలి కదా. శుద్ధ మనసు అంటే ఎరుక ముందు ఏమవ్వాలి? గతం అవ్వాలిగా. ఏదైనా చూడాలి, ఏదైనా విచారించాలి, ఏదైనా ఆలోచించాలి, ఏదైనా ప్రక్రియ చేయాలంటే ఏం చేయాలి? ఎరుక గతం అవ్వాలిగా. అంటే మొట్టమొదట ఎరుక ఏం చేయాలంటే తప్పనిసరిగా దాని పరిణామంలో దేహంతో సంబంధం తప్పనిసరిగా రావాలి. దేహంతో వస్తేనే గతం వస్తుంది. అవునా కాదో చూడండి. మీరు నిద్రలో ఉన్న ప్రశాంతత మెలకువలో ఎందుకు లేదు, అక్కడ ఉంది అని అంటున్నారు అంటే, ఈ ప్రశాంతత ఎవరు చూశారంటే అట్లా చూసే ప్రక్రియ లేదు నిద్రలో, అవసరం కూడా లేదు. దేహం వచ్చాకనే ఈ కోరిక వచ్చింది, ఈ ప్రశ్న వచ్చింది, ప్రశ్నించేవాడు కూడా వచ్చాడు, ఎవరూ కాదు. ఆ శుద్ధ మనసు దేహంతో పరిణామంలో అంటే కాలంలో తాజాత్మ వచ్చింది, వచ్చిన మాట మీకు బహుశా అర్థమైందని అనుకుంటున్నాను నేను. దేహం లేకుండా అంటే శుద్ధ ఎరుకకి లేదా శుద్ధ మనసుకి లేదా శుద్ధ ఉనికికి దాన్ని ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఎరుక ఒక్క లిప్తకాలమైన దేహంతో సంబంధం పెట్టుకోకుండా గతము అనే కానీ అహంకారం అనే మాటకు కానీ ఆలోచన అనే మాటకు కానీ అట్లాంటి క్రియకి అవకాశమే లేదు. అవునో కాదో మీరు ఎరుకతో బుద్ధితో గ్రహించండి. బుద్ధితో గ్రహించటమే, చూడొద్దు. దాన్ని చూడటం అనే ప్రక్రియ లేదు. చూడటం అనే ప్రక్రియ దేహంతో కలిసాకే వచ్చింది. అనుభవించటమే అనే ప్రక్రియ దేహం లేనప్పుడే వచ్చింది. అందుకే గాఢ నిద్రలో అనుభవించటం ఉంది, మెలకు వచ్చాక చూడటం వచ్చింది. చూడటం అనే మాట ఎప్పుడు వచ్చింది? అనుభవించటం అనే మాట ఎప్పుడు వచ్చింది? దేహం వచ్చాక వచ్చింది. గతం అయ్యాక వచ్చిన మాటలు ఇవి, దేహం వచ్చాక వచ్చిన మాటలు ఇవి. గాఢ నిద్రలో రావట్ల, అనుభవంగానే ఉన్నాం. అనుభవించేవాడు లేడు.
అనుభవాన్ని ప్రశ్నించేవాడు లేడు, కోరిక లేదు, కాలం లేదు, ఆలోచన లేదు. ఆలోచన అనే ఒక ప్రక్రియ బాగా ఆలోచించండి, గ్రహించండి. శుద్ధ ఎరుకకి దేహ సంబంధమే ఆలోచనగా మారుతుంది. ఆలోచన అంటే గతం అయిందా. ఇక ఆలోచన పరుడు వచ్చాడా రాలేదా? ఆలోచన రాగానే ఆలోచన పరుడు ఎలా వచ్చాడు? దేహంతో కలిపా, దేహం కలపకుండానా? ఆలోచన పరుడు దేహానికి అభిన్నం అయిందా. కొంచెం ముందుకు వెళ్ళి చూడండి, ఎరుక వచ్చాక ఆలోచన వచ్చిందా? ఎరుకలో ఆలోచన ఉందా? లేదు. ఎరుకకి ఆలోచన ఎప్పుడు వచ్చింది? దేహంతో ఇప్పుడు ఆలోచన పరుడు ఎవరు? ఎరుకగా దేహంతో సంబంధం వచ్చిన ఎరుకకే. కానీ ఇది మీకు అర్థం కాకపోతే శుద్ధ ఎరుక మీకు అర్థం కాదు. అందుకనే ఎరుక వైపు అహంకారాన్ని చూడాలి, కానీ ఎరుకతో అహంకారాన్ని చూడాలి. కానీ ఎరుకతో అహంకారం చూడటము అంటే బుద్ధిని చక్కగా పదునుతో నిశితంగా చూడటం. ఇందాక మనం ఒక బొమ్మలో పైకి వేయటమే దూరంగానే బొమ్మలో దాని మీద వేయటం ఉండదు, పైకే దూరం బొమ్మలో. మీకు బాగా నిన్న దాని మీద నిజంగా దాని మీద మీకు దూరంగా కనపడదు. కానీ ఇదే వ్యవహారికంగా ఆ మాటను ఏమంటారు? పైన మాట వాడతారు కానీ దూరం ఉన్న మాట వాడతారా? కానీ ఇక్కడ దూరం ఉన్న మాట అంటే పదాలు మారిపోయినాయి, భాష మారిపోయింది. అంటే మీ దృష్టిలో విషయంగా వ్యవహారంలో మారిన మార్పే. కానీ ఆ కాగితానికి దూరం కానీ ఎత్తు కానీ మొత్తం కాగితమే ఉన్నది. శుద్ధ ఎరుకలో శుద్ధ ఎరుకకి ఉన్న మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికత పేరుతో, జ్ఞానం పేరుతో, విచారణ పేరుతో, ధ్యానం పేరుతో శుద్ధ ఎరుక యొక్క పరిణామాలు, దాని కదలికలు, దీన్నే శ్రీ కృష్ణమూర్తి గారు మనసు యొక్క పోకడలు గమనించరాదా అంటారు. సద్గురు రమణ మహర్షులు వారు, భగవాన్ రమణ మహర్షులు వారు, రమణ మహర్షులు వారు ఏమంటున్నారు? అహంకారము సూటిగా చూడాలంటే అంటే ఎరుక, శుద్ధ ఎరుక గతంగా ఎప్పుడు మారుతుంది? దేహంతో సంబంధం రాగానే. అదే గతం. ఆలోచన అంటే అయిందా. అది వచ్చాక ఎవరు వస్తారు? ఆలోచనాపరుడు వస్తారు. ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మొదటి కలయికనే ఆలోచన అన్నారు, తర్వాత కదలికనే ఆలోచనాపరుడు అన్నారు. ఆలోచనాపరుడు వచ్చాక త్రికాలాలు, అక్కడ త్రివిధాలు, విభజన అనే ప్రక్రియ అంతా వస్తా. అవునా కాదా? ఆ పరిణామాన్ని చూడండి. ఇప్పుడు మీరు మన సద్గురు శివానంద భగవానుల వారు దీన్నే రుద్ర భాషలో ఎలా చెప్పారు? అతీతమై నామ రూప గుణాలకు అతీతమై. చూడండి, శుద్ధ ఎరుక నామరూపాలకు అతీతం. మీ ఎరుక నా ఎరుక లేదు. తర్వాత నామరూప అయిపోయింది కదా, లేవు కదా. గుణము, ఎప్పుడు గుణం వచ్చింది దానికి? దేహంతో తాజాత్మ్యత రాగానే గుణం వచ్చింది. మెలకు రాగానేగా మీకు గుణం వచ్చింది. దానికి మెలకు అన్నారు, ప్రశ్నించడం అన్నారు, గ్రహించడం అన్నారు. ఇవన్నీ గుణాలు ఎప్పుడు వచ్చినాయి? అతీతమై అని ఎట్లా గుర్తుపెట్టారు మీరు? పరిణామాన్ని చూస్తే గుర్తుపెట్టారా? మీ దగ్గర జరుగుతున్న పరిణామాన్ని. ఇదే మోక్ష విద్య అంటే. మీకు ఎప్పుడు గుణం వచ్చింది? మెలకు వచ్చాక వచ్చింది. దానికి ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది? సంబంధం వచ్చాక వచ్చింది. అందుకనే ధ్యానించేవాడే ధ్యానము, ఎరుకే ధ్యానం కదా. శుద్ధ ఎరుక, శుద్ధ మనసు. శుద్ధ మనసుకి ఏమైంది? శరీరంతో సంపర్కం రాగానే, సంబంధం రాగానే అది గతం అయిపోయింది. గతం రాగానే ధ్యానించేవాడు అయిపోయాడు. ఎవరు ధ్యానించేవాడుగా మారింది? ఎవరు? ధ్యానమే ఎరుక కదా. ఎరుక ధ్యానించేవాడుగా అయిపోయాడు. ఇప్పుడు కన్ఫ్యూజన్ రాకుండా ఎట్లా ఉంటుంది? అందుకని ఏం చేయాలి? వెనక్కి వెళ్ళటం, అట్టించుడు చూడు. ఇది మోక్ష విద్య అని సద్గురుదేవులు ఎంత అద్భుతంగా రుద్ర భాషలో మనకు చెబుతున్నారు. రూపనామ గుణాలకు అతీతంగా. మీకు ఇప్పుడు చూడండి, ఫస్ట్ గుణం వస్తుంది. గుణం ఎప్పుడు వచ్చింది? ఒక సంపర్కంతో.
మెలకు రాగానే, మెలకు అంటే అర్థం ఏంటి? దేహ సంబంధమే. మెలకు అని మీరు దేహంతో చెబుతున్నారా, నిద్రని చెబుతున్నారా? మీరు చెప్పాలి అంటే మీకు తెలియాలి అన్నా. మీరెవరు? శుద్ధ ఎరుకకి ఈ దేహంతో సంబంధంగా మీరు, నేనెవరు? ప్రశ్నించేది ఎవరు? సంపర్కం ప్రశ్నిస్తుంది సంబంధాన్ని చూడమని. సంపర్కము సంబంధాన్ని చూడమని చెప్పటం పేరే నేనెవరు. ఉత్పత్తి స్థానం. ఏది ఉత్పత్తి స్థానం? హృదయము. హృదయము అంటే ఏం చెప్పండి? మనసు. మనసు అంటే ఏం చెప్పండి? గ్రహించే శక్తి. గ్రహించే శక్తి మీరు దేనికి కేంద్రం? ఏ దానికి అంటే దేహస్పృహ వల్ల కేంద్రం వచ్చింది, కానీ స్పృహ లేకపోతే కేంద్రం ఏంటి? అందుకని హృదయమును ఇక్కడనో అక్కడనో అంటున్నారు, కానీ దేహస్పృహ లేకపోతే నిద్రలో మీ కేంద్రం ఏది? మీరు శాంతిని ఏ కేంద్రం నుంచి అనుభవిస్తున్నారో చెప్పండి. నిద్రలో శుద్ధ మనసే ఉంది, అక్కడ కేంద్రం లేదు. కేంద్రం లేచాకొచ్చింది. కేంద్రము లేచాకొచ్చింది. అందుకనే భగవాన్ రమణ మహర్షుల వారు హృదయం అంటే ఒక స్థానం కాదు, ఆత్మకే హృదయం అని పేరు, ఎరుకకి హృదయం అని పేరు. ఇది ఉత్పత్తి స్థానము. అంటే మీరు ఉత్పత్తి స్థానంగానే మనకేమవుతుందంటే దేహం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే ఒక పరిధి లేకుండా చూడలేదు, ఏ పని చేయలేదు పరిధి లేకుండా. పరిధితో ఉన్న సంబంధంతో, పరిధితో ఉన్న తాజాత్మతో పరిధిలోనే చేయవలే, అంతే జీవనం అంటే. అట్లాంటి అపరిధి కలిగిన స్థితికి జ్ఞానం అని పేరు. ఉత్పత్తిని చూడమంటున్నారు. ఉత్పత్తి అంటే పరిణామాన్ని చూడమంటున్నారు. దీన్నే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు మనసు యొక్క దాని యొక్క మనసు పనితీరు చూడరాదా అన్నారు. మనసు అంటే పనితీరు. ఇప్పుడు రవి గారు, మీరు నిద్రలో మనసు లేదంటున్నారు, కానీ లేచాక వచ్చిన మనసుని ఏమంటున్నారు? నిద్రలో ఉన్న మనసునేగా. మనసు అంటే ఎరుక. ఎరుకకి ఇది సంబంధం రవి గారు. అందుకనే భగవద్గీతలో సత్సాంగత్యము, మంచి మాట. అయితే ఈ ఎరుక దేహంతో వచ్చిన ఒక గుణం ఏర్పడింది. ఆ గుణాన్ని మలినపరిచేది ఆశ, మమకారము. అదే మన భగవాన్ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి నా యందు ఆరోపించి, అంటే ఎరుకకు ఆరోపించి ఆశ మమకారాలు వదిలి ఇప్పుడు యుద్ధం చెయ్యి అంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అర్జున, తెలుసుకునే ప్రయత్నం చేస్తే నేను అర్థమవుతా. నేనంటే నాకు నేను, లేదా పరమాత్మ, లేదా యుద్ధంను, అంత విజయము జయము. లయస్థానము అంటే మీకు ఏ ఎరుక కేంద్రం లేదు. లయం ఎక్కడుంది? కేంద్రమే లేనప్పుడు. అంటే మనకి మెలకు ఏ శరీరంలో వచ్చిందో నిద్ర కూడా ఆ శరీరంలోనే వస్తుంది. కేవలం ఇప్పుడు ఉపాధితో ఆలోచిస్తున్నాం, ఇంకంతకంటే మనకి ప్రాథమిక స్థాయి లేదు. ప్రాథమిక స్థాయి పరిధితో ఆలోచించి ఆ పరిధికి అనంత స్థితికి ఎదగటం. ఇది మోక్ష విద్య. అంటే ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం ఏంటి? వినటమే, ఇంకా చేయటానికి. ఎందుకంటే చేయటానికి ఏదన్నా ఉంది అని అంటే ఇది గతంలోకి రావాలి. ఏం లేదు అని తెలియాలంటేనేమో ఎరుకు వైపు చూడాలి. ఏదైనా చెయ్యాలని చూడాలంటేనేమో అహంకారం వైపు, అంటే దేహం వైపు చెయ్యాలంటే దేహం వైపు. అంతేగాలేవి కాదు. ఏం చేయొద్దు అనుకుని నిద్రపోతారు, ఏదైనా చేయాలంటే దేహం వైపు చూడాలి. అలానే జ్ఞానం కూడా అంతే, ఇది వినటమే. భగవాన్ కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారు అంటే అది పరమోత్కృష్టత స్థితి. చేయటానికి ఏం లేదని తెలియటం పేరే పరమ ఉత్కృష్టమైన. దాన్నే భగవాన్ రమణ మహర్షులు వారు తురీయాతీత స్థితి అన్నారు. మన వేదాంతం జ్ఞానము అని అంది. జ్ఞానము అని అంది. దాన్నే ఒక మాటలో మన వాడుక భాషలో చెబితే భగవద్గీత అనొచ్చు. దాన్నే భగవద్గీత. ఎక్కడ పూజ దేవతార్చన చేయాలా, విగ్రహాలు చేయాలా, చేయకూడదా, చేయవచ్చా, ఇవి చేయవచ్చా చేయకూడదా అన్నది దీంతో వచ్చాకనే వచ్చింది. చెయ్యాలా వద్దా, ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, అసలు అని చేయాలా, అని చేయొద్దా, ప్రతిదీ. ఇక త్రిగుణాలకు సంబంధించిన సమస్త వ్యవహారాలు కూడా మొదటి గుణం ఏమిటి అంటే, మూలమాయి ఏమిటి అంటే ఎరుక గతంగా మారే క్షణమే ఏం లేదు. దేహ భావన అంటే ఎరుక గతంగా మారే క్షణానికే దేహాత్మ భావన. ఏమన్నా అనుమానం ఉందా మీకు? చెప్పండి. చెప్పారు స్వామి, ఈ మొత్తం మీరు చెప్పిన ప్రక్రియలో శుద్ధ మనసు ఏదైతే ప్రశాంతంగా ఉన్న శుద్ధ మనసు దేహంతో సంబంధం పెట్టుకుంటుందో అప్పుడే ఆ శుద్ధ మనసుకు కూడా
ప్రశ్న వస్తుంది, ప్రశ్నించేవాడు వస్తాడు, చూసేవాడు వస్తాడు. ఇవన్నీ శుద్ధ మనసుకి ఒక సంపర్కంలో వచ్చింది. అదే నీకు ఇప్పుడు అదే చూడండి, మనకి పుట్టిన తర్వాత శిశువుగా ఏమీ లేనిది బుద్ధి అనే దేహభావం లాగానే చూడండి, అదే వచ్చింది సార్. సంపర్కంతో వచ్చింది. సంపర్కాన్ని ఎలా తెలుసుకోవాలి? సంపర్కానికి తెలియాలంటే పూర్వము అపూర్వము అప్పుడు ఇది తెలిస్తే అదే మోక్ష విద్య. నేను అడిగింది అది. ఈ సంపర్కం అప్పుడు ఇందాక ఒక వేడు పడే అది ప్రభావం కాదు, పరిణామం మాత్రమే అంతే. ఉండదు ప్రభావమే అయితే మనం తప్పించుకోలేము. పరిణామాన్ని అర్థం చేసుకుంటే ప్రభావంగా కనపడేది ఇక ప్రభవించదు, ప్రభవించదు. ఇక అక్కడ జ్ఞానం ఉద్భవిస్తుంది. ఇక మీ స్వరూపమే అదని తెలుస్తుంది. ఈ అణిచేవాడు ఎవరో కాదని. ఇప్పుడు మీరు ఒకసారి శ్రద్ధగా నా మాటలో ఎవరు శ్రద్ధ వింటున్నప్పుడు మీరు అది అయిపోతారు. గతంగా మారగానే ఇది రాగానే నేను ఎట్లా పొందాలి దాన్ని నాకు. అందుకనే భగవాన్ సన్నిధిలో చాలామంది సద్గురుదేవుల సన్నిధిలో కూడా మేము సన్నిధిలో శాంతిగా ఉందండి అవతలకు వెళ్ళగానే అంటే అదే వచ్చించాం. గతము అంటే రవి గారు ఏం లేదు. స్వగతం ఎప్పుడైతుందంటే దేహంతో శుద్ధ మనసుకి దేహంతో సంపర్కం ఏర్పడిన మొదటి క్షణమే నీ మూలమాయ అక్కడే ఉంది. వాడే ప్రశ్నించేవాడు, చేసేవాడెవరో చూడు అని భగవాన్ అంటున్నారంటే అర్థం ఏంటంటే చేయవలసిన అవసరం లేదు అని. చేయవలసిన అవసరం లేదు అంటే మమ్మల్ని ఏం చేయొద్దు అంటారా? మమ్మల్ని అని మీరు అంటున్నారంటే మీ స్వరూపం అర్థమయ్యాక అర్థం చేసుకోండి అని పెద్దలు చెబుతారు. మార్పు లేని క్షణాన్ని గుర్తుపట్టడమే ఆత్మభావన. ఇది బహుశా ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, సాధకులు ఏం చేయాలంటే, మన జిజ్ఞాసగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, ఇక నీ మనసు నా మనసు అని తీసుకోకూడదు. అది ఫండమెంటల్. ఒక మనసు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రహింపే దాని లక్షణం. ఇక గ్రహింపు తర్వాత లక్షణం ఏమిటి? గ్రహించడం మొదలుపెట్టాక గ్రహణంగా మారిపోయి అనుభవం అవుతుంది. రెండో లక్షణం. అనుభవం అయిన తర్వాత ఏమవుతుంది? దాన్ని జీవనం అంటే తిరిగి వ్యక్తం చేయటం, ఆలోచన అంటేనే వ్యక్తం చేయటం, అది మూడోది. ఇట్లా ఈ పరిణామమే మనసుకి ఉన్న ఈ పరిణామాలనే మోక్ష విద్య అన్నారు. మనసుకున్న ఈ పరిణామాలను అంటే మనసుగా మీరు చూస్తే అర్థమవుతుంది. కానీ నా దేహం వైపు నుంచి నేను ప్రయత్నం చేస్తున్నానంటే నా దేహ భావనతో నేను సహస్ర యుగాలు ప్రయత్నం చేసినా నాకు సత్యం ఎప్పటికీ అర్థం కాదు. అహంకారం ఒక పక్కన అంటే ఎరుకతో అర్థం చేసుకొని, ఎరుకతో అంటే అర్థం చేసుకోవటం అంటే ఎరుగుతో ఎలా అర్థం చేసుకోవటమో అదే భగవాన్ సద్గురుదేవులు చెప్పారు. శుద్ధ ఎరుక యొక్క లక్షణాలు తెలుసుకోవటం. నా ఎరుకను నేను ఎలా తెలుసుకోవాలి, నా చైతన్యాన్ని నేను ఎలా తెలుసుకోవాలని మనకు అనిపిస్తుంది. ఏం లేదు, శుద్ధ ఎరుక యొక్క లక్షణాలను తెలుసుకోవటమే మీ ఎరుకను మీరు ఎరగటం. ఇంకా మళ్ళీ మీరు నేను లేను. మీరు నేను ఎక్కడి నుంచి వచ్చామంటే ఇది వచ్చాం. మరి ఇది ఎక్కడికి పోయింది నిద్రలో అంటే దానికి ఆ గుణమే లేదు. సంపర్కంలో దోషం, అది సహవాస దోషం, సహవాస దోషము, నివాస దోషము, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఇదే భగవద్గీత చెప్పారు. ఇది వాళ్ళ భగవాన్ సద్గురు శివానంద భగవాన్ల వారు రుద్ర భాష అని వాడు మీరు ఆరంభం చేశారు. ఇట్లా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారో చూడండి. సద్గురు శివానంద భగవాన్ల వారు మోక్ష విద్య అంటే దీన్ని తెలుసుకోవటమే. నిన్న శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు? చేయడానికి ఏం లేదు, ధ్యానం చేసేవాడు అని చెప్పారు. అది వారాలా చెప్పారు. రుద్రభాష్యం అది శ్రీ కృష్ణమూర్తి గారు చెప్పింది రుద్రభాష్యం. భగవాన్ ఏం చెప్పారు? అహంకారాన్ని చూడదు కదా. అహంకారం అంటే ఏంటి? పరిణామం. దాన్నే విచారణ అన్నారు శ్రీ భగవాన్ వారు. అంటే నేను పదే చెబుతున్నా అనుకోవద్దు. మీరు ఎట్లయినా విచారణ ఎలా చేయాలి? నా ప్రయత్నం అంతా నా ప్రయత్నం మీ ప్రయత్నం కాదు రవి గారు. నేనెవరు, మీరెవరు? తెలిసిన వాళ్ళు ఎవరు, తెలియని వాళ్ళు ఎవరు? తెలిసిన వాళ్ళంతా దేహదారులే, తెలియని వాళ్ళంతా విదేహదారులే. విదేహంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆత్మజ్ఞానంలో అంత జ్ఞానం ఎవరిది, అజ్ఞానం ఎవరిది అని చూస్తాం. ఇది సద్గురు శివానంద భగవాన్ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఇవాళ మనకి రుద్ర భాష్యంతో మోక్ష విద్యని చిన్నగా ఇలా కూడా మనం ప్రయత్నం చేద్దాం. దీంట్లో మనం ఒకసారి శ్రీ కృష్ణమూర్తి గారిది, ఎందుకంటే కృష్ణమూర్తి గారిది వినేవాళ్ళు కూడా ఉన్నారు.
ఇప్పుడు భగవాన్ది వినేవాళ్ళు ఉన్నారు, నిసర్గదత్త స్వామి వారిది వినేవాళ్ళు ఉన్నారు, ఇట్లా జ్ఞానులవి వాళ్ళ గురువుల చెంత ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎవరు ఏది ఉన్నా కానీ ఇప్పటికీ కూడా విషయం అయితే మనసు గురించే. దానికి ఉన్న ఒక మనసు యొక్క శుద్ధత గురించి, శుద్ధత పరిణామంలో వచ్చిన మార్పు, పరిణామంలో వచ్చిన మార్పు పోయిన తర్వాత పూర్వము అపూర్వాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఇదే రుద్ర భాష్యం. మీరు రుద్రుడే కాబట్టి సాక్షాత్ రుద్రుడి భాష్యం ఇది. ఇది భగవాన్ శివానంద భగవాన్ వారికి ప్రాధాన్య ప్రణమిలతో ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ కృష్ణమూర్తి గారికి, రమణ భగవానికి నమస్కరిస్తూ భారత్ మాతాకు జై. ఏమన్నా ఇంకా ఉందా అనుమానం? చాలా అద్భుతమైన వివరణ. అర్థమైతే సంతోషమే.